इसमें वो दवा के बहुत हुए ना, आग लगी बिल्डिंग में। सलाम है, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతుండగా మృతుల సంఖ్య 5కు చేరింది. ప్యాంపోర్లోని సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపి తర్వాత వ్యవస్థాపక అభివృద్ది కేంద్రం ఈడీఐలో దాక్కున్న తీవ్రవాదులను మట్టుబట్టేందుకు సైనిక బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈడీఐ భవనంలోని పౌరులందరికీ బయటకు తీసుకొచ్చిన బలగాలు చీకట్లో ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా రాత్రంతా అప్రమత్తంగా వ్యవహరించాయి. ఈడీఐ భవనానికి సమీపంలోనే సైనిక సిబ్బంది ప్రధాన కార్యాలయం కూడా ఉన్న నేపథ్యంలో సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు సమన్వయంతో వ్యవహరిస్తూ కాల్పులు కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఆర్మీ కెప్టెన్ పవన్ కుమార్, సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందారు. ఈ దాడిలో ఇప్పటికే 2 సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా కాల్పుల్లో గాయపడిన ఓ పౌరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ కాల్పుల్లో మొత్తం 11 మంది గాయపడగా ఈడీఐ భవనంలో 4-5 ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన బోలాసింగ్ మృతదేహానికి నివాళులర్పించాక బడ్గాంకు తరలించారు. अभिषेक चलो ना इधर। शायद प्लान अटैक हो, जैसे ही ये प्लान किया लेकिन फिलहाल फायरिंग हो रही है लगातार। की बात करें तो 2 कैप्टन हुआ है, साथ ही साथ 14 सीआरपीएफ के जवान जो घायल हैं। मारा गया ये क्या पाना मुश्किल है। తాజా సమాచారాన్ని చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతుండగా మృతుల సంఖ్య 5కు చేరింది. ప్యాంపోర్లోని సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపి తర్వాత వ్యవస్థాపక అభివృద్ది కేంద్రం ఈడీఐలో దాక్కున్న తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు సైనిక బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఈడీఐ భవనంలోని పౌరులందరినీ బయటకు తీసుకొచ్చిన బలగాలు చీకట్లో ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశం లేకుండా రాత్రంతా అప్రమత్తంగా వ్యవహరించాయి. ఈడీఐ భవనానికి సమీపంలోనే సైనిక సిబ్బంది ప్రధాన కార్యాలయం కూడా ఉన్న నేపథ్యంలో సైన్యం, సీఆర్పీఎఫ్ బలగాలు సమన్వయంతో వ్యవహరిస్తూ కాల్పులు కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఆర్మీ కెప్టెన్ పవన్ కుమార్, సీఆర్పీఎఫ్ జవాను మృతి చెందారు. ఈ దాడిలో ఇప్పటికే 2 సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా కాల్పుల్లో గాయపడిన ఓ పౌరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ కాల్పుల్లో మొత్తం 11 మంది గాయపడగా ఈడీఐ భవనంలో 4-5 ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన బోలాసింగ్ మృతదేహానికి నివాళులర్పించాక బడ్గాంకు తరలించారు. लाइव फ्रेम है, इसमें वो दवा के बहुत हुए ना, आग लगी बिल्डिंग में। सलाम है, हाँ जी हाँ जी। मारा गया ये क्या पाना मुश्किल है।